హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాలిడ్ టీవీ. నేను మీ విజయ్ కృష్ణ. ఇప్పుడే లెనిన్ సినిమా చూశాను. వెరీ ఎగ్జైటెడ్, వెరీ థ్రిల్డ్. ఎందుకంటే నేను చాలా వెయిట్ చేశాను. మన అక్కినేని అఖిల్ చాలా అందంగా ఉంటాడు, చాలా ఫేర్గా ఉంటాడు, ఒక హాలీవుడ్ హీరోలో ఉంటాడు. ఈయనకి సరైన హిట్ పడట్లేదే అని వాళ్ళ ఫ్యాన్స్ ఎంత ఫీల్ అవుతున్నారో, మనలాంటి సినిమా ఎంతూజియాస్ట్ ఆడియన్స్ కూడా అంతే ఫీల్ అవుతుంటారు. అయితే ఈ సినిమాతో ఆ కొరత తీరిపోయినట్టే. సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో, అంటే 1980-2000 మధ్యలో కథలో చేశారు. ఒక శ్రీరామపురం అని ఒక ఫిక్షనల్ విలేజ్లో ఈ కథ చేశారు. అక్కడ లెనిన్ అనే కుర్రాడు. అక్కడ ఒక జాతర గుడికి సంబంధించిన విషయాలలో ఏం జరుగుతుంది, అక్కడ ఎటువంటి పాలిటిక్స్ వస్తాయి, అక్కడ ఎటువంటి కాన్ఫ్లిక్ట్ వస్తుంది అనే దాని మీద ఆ టైప్ ఆఫ్ బ్యాక్డ్రాప్ తీసుకొని చేశారు. దానికి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇక్కడ బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి కరెక్ట్ యాప్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. చాలా అందంగా ఉన్నారు ఆవిడ. సో ఈ బ్యాక్డ్రాప్లో చేశారు. ఇంకా అంతకన్నా నేను ఎక్కువ స్పాయిలర్స్ ఇవ్వదలుచుకోవాలి, ఎందుకంటే మీరు చూడండి. ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఫైట్లో తీసిన యాక్షన్ సీన్స్ అయితే హైలైట్. అసలు అఖిల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, ఆయన ఫైట్స్ కానీ, ఆయన క్లైమాక్స్లో చూపించిన భావోద్వేగాలు కానీ, అద్భుతమైన మెచ్యూర్డ్ యాక్టర్ వచ్చాడు. అంటే ఆయన ఇంత కష్టపడి ఇంత హార్డ్ వర్క్ చేసి ఈ జర్నీలో ఆయన ఎలాగా అందంగా ఉంటాడు, అంత బాగుంది. బట్ ఆయన ఎమోషనల్ ఎంత బాగా చేస్తాడు అనేది ఈ సినిమాలో ఫస్ట్ టైం చూపించాడు. చాలా వండర్ఫుల్గా చేశాడు. అలాగే ఫైట్ సీన్స్, ఇంకా క్లైమాక్స్ ఫైట్లో క్లైమాక్స్లో ఫైట్స్ అండ్ ఆయన చూపించిన ఎమోషన్స్, కొన్ని ఎమోషన్స్ నిజంగా మీకు కళ్ళ నీళ్ళు పెట్టిస్తాయి, అంత అద్భుతంగా చేశాడు. సో ఇక అక్కినేని అమ్మాయిలందరికీ పండగే. వెరీ వెరీ హ్యాపీ న్యూస్. ఇంకా ఫోటోగ్రఫీ కానీ ఎడిటర్ నవీన్ నూల్ గారు చెప్పుకునేది ఏముంది, ఇంకా తమను ఒక రేంజ్లో, అప్పుడు నందమూరి తమన్ అని అన్నారు కొంతకాలం బాలకృష్ణ గారి సినిమాలకి ఇస్తే, ఇక ఇప్పుడు అక్కినేని తమన్ అంటారేమో, ఆ రేంజ్లో ఇచ్చాడు. పాటలు కానీ మ్యూజిక్ కానీ ఫెంటాస్టిక్గా ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ అక్కినేని ఫ్యాన్స్, అఖిల్ ఫ్యాన్స్, ఇంకా యూ కెన్ మీరు హ్యాపీగా ఉండొచ్చు. అంత బాగా చేశాడు, అంత బాగా ఉంది. ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది సినిమా. అండ్ అఖిల్కి కూడా మంచి పేరు వస్తుంది సినిమాతో. సో నేను చూసి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశాను. మీరు చూసి మీ పాయింట్ ఆఫ్ వ్యూస్ కూడా కామెంట్స్లో పెట్టండి. అండ్ విషింగ్ ఏ గ్రేట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ విత్ అఖిల్ అక్కినేనిస్ లెనిన్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డైరెక్టర్ కూడా చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నాడు. ఎస్పెషల్లీ అఖిల్ బాడీ లాంగ్వేజ్కి కూర్చుకుంటూ చాలా తీసుకొచ్చాడు. అదొక్క పాయింట్ కూడా ఆయన కూడా డైరెక్టర్ కూడా చాలా అప్రిషియేట్ చేయాలి. సో ఆల్ ద బెస్ట్ టు లెనిన్ టీమ్ అండ్ అక్కినేని ఫ్యాన్స్. థ్యాంక్ యూ.